కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ 3:10 తీసుకున్నారండి. 3:10 చదువునైనా. ఎలా అనగా నాన్న కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 3:10 కొలస్సీలకు రాసిన పత్రిక 3:10 ఏమని రాయబడింది? చదువునానా. ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. నిజముగా పాతది ఇక మనిషిలో ఉండకూడదు. ఏమని రాయబడతా ఉందంటే నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు పోయినటువంటి జన్మదినాన్ని 25వ తారీఖు మనం జరుపుకున్నాం. అందుకోసం ఆల్రెడీగా మనం 25లో జరుపుకున్నాము. ఇక సంవత్సరం ఆ రోజు నుంచే మనకు మారినట్టు. ఎందుకంటే క్రీస్తు యొక్క శకం అనేది ఎప్పటి నుంచి పెట్టాడంటే రేపటి నుంచి పెట్టాడు. 1వ తారీఖు నుంచి, జనవరి నుంచి పెట్టాడు. అంటే ఆ రోజు పురిటిన దినం కనుక యేసుక్రీస్తుకు 8వ రోజు పురిటి దినం. అందుకోసం మనము కూడా ఏమై ఉండాలి అన్నదంటే దేవుని వాక్యము ఇక క్రొత్త మనసు స్వభావము గలవారమై, అంటే పాతది ఇక ఈ రోజుతో ఈ కూడికతో అది లయమైపోవాలి. పాత ఆలోచనలు, పాత తలంపులు ఈ కూడికలో, మళ్ళీ వచ్చే కూడికలో ఏమై ఉండాలి తెలుసా? ఇక అభివృద్ధి అనేది ఉండాలి. 12 గంటలు అయిపోయిన తర్వాత అభివృద్ధి గురించి నూతన సంవత్సరపు వాక్యం అది ఎలాగ ఉంటుందంటే అది మన హృదయాలకు గొప్ప ఆదరణనిచ్చేలాగా ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ఈ పాత సంవత్సరమే కదండి, ఈ పాత సంవత్సరం స్వభావం విషయంలో చూస్తే మరొక మాట రాయబడతా ఉంది బైబిల్ గ్రంథములో నుంచి. చూడండి, 1 యోహాను 3:3 అంటే 1 యోహాను 3:3 చూడండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును, చూడండి ఏమని రాయబడి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తాను పవిత్రునిగా చేసుకొనును. హల్లెలూయా. నిజముగా మన క్రీస్తునందు ఉన్నాము గనక ఇక ఆయన పవిత్రుడై ఉన్నాడు గనక, ఆయన పుట్టుక పవిత్రమైనది గనక, ఆయన జన్మ పవిత్రమైనది గనక, ఆయన మాట పవిత్రమైనది గనక, ఆయన చరిత్ర అంతా కూడా పవిత్రమైనది గనక ఆయన మూలముగా పుట్టిన మనము కూడా ఏ విధంగా ఉండాలంటుంది వాక్యం అంటే పవిత్రులై ఉండుడి. పవిత్రుడై అంటే 2025 సంవత్సరంలో మనం అడుగు పెట్టే మునుపు మనము సరిచేసుకొని పవిత్రులమై ఉండాలి అంట. రాబోతున్నటువంటి సమయంలో, రాబోతున్న రోజుల్లో ఆయన ఏ విధంగా పవిత్రుడై ఉన్నాడో అదే రీతిగా మనము కూడా పవిత్రులమై ఉంటే అనేక ఆత్మలను సంపాదిస్తాము. హల్లెలూయా. అపవిత్రులు, పాపం చేయవారు ఆత్మలను సంపాదించలేరు.
మోసగాళ్ళు, దొంగలు, లోబిలు ఆత్మలు సంపాదించలేరు. ఒక పవిత్రత కలిగిన వాళ్ళైతేనే, అంటే యేసుక్రీస్తు నందు జన్మించిన వారు. ఎలా జన్మించిన వారు? తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో జన్మించిన వారు. వీళ్ళు పవిత్రులు. అందుకోసం ఇక పవిత్రులైతేనే ప్రార్థన చేస్తే ఆత్మల సంపదన దొరుకుతుంది. పాపము చేసిన వాడు ప్రార్థన చేయలేడు, ఆత్మలను సంపాదించలేడు. అందుకోసం 4వ వచనంలో ఏం రాయడంటే, పాపము చేయు ప్రతివాడును, అంటే ఇక మనం ఏం చేయాలి? ఇది వరకు ఒకవేళ చేసామేమో, కానీ ఇక మీదట ఏంటంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే మనం ఇక అంటుంది, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమము. ఆజ్ఞ అతిక్రమమే ఒక పాపం అంట. మనిషి ఏదేదో అనుకుంటాడు కదండి. ప్రాముఖ్యమైనది అపవిత్ర దాంతో మనకు పడలేదు. ముందు దేవుని ఆజ్ఞ మనం అనుసరించకపోవటమే చాలా పాపం. ఆజ్ఞ అంటే ఏదోను తోటలో పవిత్రులై ఉన్నారా? దేవాది దేవుడు పవిత్రుడుగా ఉన్నాడా? ఆ ఏదోను తోటంతా కూడా పవిత్రంగా ఉందా? కానీ ఏదోను తోటలో ఉండి కూడా ఆ ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమము చేయటం వల్ల వాళ్ళు ఏమైపోయారంట? పాపులైపోయారంట. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపులైపోయారంట. అందుకోసము పాపము చేసినటువంటి వారిని ఆ తోటలో, పవిత్రమైన తోటలో ఉండకోకుండా వాళ్ళని దేవాది దేవుడు ఏం చేశాడు? గెంటి వేశాడు. ఏంటండి? ఏ పాపం అండి ఇది? ఆజ్ఞ అతిక్రమైన పాపం. అంటే తినకూడదు అన్నటువంటిదే పాపం. తండ్రి చెప్పాడు, ఇది మీరు తినకూడదు, అన్నీ తినవచ్చు కానీ ఇది తినకూడదు అన్నాడు. ఇప్పుడు నేను పవిత్రుడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నా. కనుక మనం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అంటే నేను చెప్పింది మీరు చేయాలి అన్నాడు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞ అతిక్రమము పాపం. ఈ ఆజ్ఞ ఎక్కడ అతిక్రమించాడు మానవుడు? ఏదోను తోటలో ఆజ్ఞ అతిక్రమించాడు. ఏదోను తోటలో ఆజ్ఞ అతిక్రమిస్తే దేవాది దేవుడు ఏం చేశాడండి? ఒక్క క్షణం కూడా ఈ తోటలో ఉండటానికి మీకు వీల్లేదు. బయటికి వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని గెంటి వేసినట్లు మనం చూస్తాం. గెంటి వేసినట్టు. పొర్రపాటున మళ్ళీ ఆ ఏదోను తోటలోకి వస్తారో ఏమో ఆయా సమయాలలో అని చెప్పి దేవాది దేవుడు ఏం కంచె వేశాడండి? ఏ కంచె వేశాడు? అగ్ని జ్వాల కంచెనేసాడు. ఇక ఏ ఒక్కడు కూడా ఆ తోటలోకి అడుగు పెట్టకోకుండా. అవునండి, మన ఇంటికి చూడండి, మనం కంచె వేసుకుంటాం, మందిరానికి కంచె వేసుకుంటాం. మరి మనకు కూడా ఒక కంచె ఉండాలి కదండి. ఏ కంచె ఉండాలి? ప్రార్థనా పరులకు కంచె ఉంటుంది. ఎందుకు తెలుసా? దుష్టుడు వానిని ముట్టకోకుండా దేవుడే కంచె వేస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా మన సంఘానికి మనకేం వేశాడు ఆయన తెలుసా? కంచె వేశాడు. మనం ఎంత పాపులమైనా ఆయన క్షమిస్తూ ఈ 2024 ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు మనల్ని బ్రతికించాడు. అయితే ఇంకా ఏమైనా లోపాలు ఉంటే, ఇంకా ఏమైనా ఆజ్ఞ అతిక్రమం అనేది ఉంటే ఈ కూడిక ద్వారా ఏం చేయాలంటున్నాడంటే మీరు పవిత్రులై ఉండాలి అంటాడు. అంటే 2025లో మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే మనం పవిత్రత కలిగి జీవించాలి. అందుకోసం రాయబడిన మాట కింద ఏమంటున్నాడంటే, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఎందుకు వచ్చాడు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే కేవలము పాపములను తీసివేయటానికే. అయ్యా ఏంటయ్యా,
ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం, ఇది ఏంటయ్యా అని మీరు అనొచ్చు. ఇది నాకు తెలియదు, ఇది ఒక పరిశుద్ధాత్మని ప్రేరేపణ. అంటే రాబోయే సంవత్సరంలోనైనా మనము పాపానికి, ఆజ్ఞకు, చాలా ఆజ్ఞని అతిక్రమానికి దూరంగా ఉండటానికే ఈ సమయంలో మనకి వాక్యం ఏం చెప్తుంది? ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన పరిశుద్ధుడు చెప్తున్న ఎంత తేటగా, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపము ఏమైనా ఉందా ఆయనలో? ఒక రోజున శాస్త్రులేమి, పరిశీలేమి, సాధికాయులేమి యేసుక్రీస్తుని ఎక్కడ పట్టేద్దామా, ఎక్కడ పట్టుకొని హింసిస్తామా అని చెప్పి ఆలోచన చేస్తా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలడన్నాడు. హల్లెలూయా. అవునండి, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా, అంటే వారి హృదయ రహస్యాలను ఎరిగినవాడు ఆయన. నువ్వు నోరు ఇప్పితే అర్థం చేసుకునేవాడు కాదు, నీవు మనసులో అనుకుంటున్నా దాన్ని ఎరిగినవాడు. అనుకున్నారు వీళ్ళ, ఎప్పుడు దొరికితే అప్పుడు మెత్తుదామనుకున్నారు, ఎక్కడ తప్పు దొరికితే అక్కడ. అయితే వారి ఆలోచనను వెరిగి, వారి తలంపును వెరిగి, వారి అంతరంగంలో ఉన్న మనస్సాక్షిని వెరిగి అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? రండ్రా, వచ్చేసాయండి. ఎందుకురా ఇలా సనుక్కోవడం, గొనుక్కోవడం? ఏంటి ఇది? మీరు ఎప్పుడు చూసినా ఇదే మీ పని అన్నాడు. సవాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకోసం ఎందుకు వచ్చాడంటే, ఇదిగో ప్రతివాని పాపమును తుడిసి వేయటానికి ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యాడు. మరియమ్మ ఒక మాట అనింది, ఇది ఎలా సాధ్యం అన్నది. ఇది ఎలా సాధ్యం? ఎవరితో అన్నది? గాబ్రియేలు దూతతో అన్నది. అమ్మా, ఇది మనుషుల వల్ల కలిగినది కాదు. మనుషుడు ఒకవేళ పుట్టాలి అంటే, ఒక కుమారుడు కుమార్తె పుట్టాలి అంటే అది తల్లి తండ్రి ప్రయోజనమై ఉండాలి. కానీ ఇది అలా కాదు, ఇది అలా కాదు. కేవలము పరిశుద్ధాత్మ వలన. అంటే పరిశుద్ధాత్మ ఎవరు? పవిత్రత కలిగిన వాడు, ఆయన వల్ల కలుగుతుంది. కానీ ఇది మనుషుల వల్ల కాదమ్మా, నువ్వు ఎంత మాత్రము భయపడవద్దు అని చెప్పి గాబ్రియేలు దూత. ఎందుకో తెలుసా? అనేకులను, పడిపోయిన వారిని, దారి తప్పిన వారిని, నశించిన దానిని, పాపములో ఉండి మగ్గిపోయిన వారిని, వీరిని అందరినీ సరిచేసి చక్కపరిచి సమాజములకు తీసుకొచ్చి తన నిత్య రాజ్యానికి సాక్షులుగా ఉండుటకే ఆయన నీ గర్భమందు జన్మించబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తన ప్రజలు తన దగ్గరికి చేర్చుకోవాలి. అందుకే ఆయన ఈ లోకంలో మనకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యాడు. అందుకోసం చూస్తే రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. రోమాపత్రిక, నేనైతే తొందరగానే ముగిస్తాను. 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. కాబట్టి చూడండి ఏమంటున్నాడండి? తండ్రి మహిమ వలన. చూడండి ఎంత విచిత్రంగా అంటున్నాడో. ఏమన్నాడు నాన్న? ఇప్పుడు చదువు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. అంటే పాపపు శరీరము, పాపపు అలవాట్లు, పాపముతో పుట్టిన మనం ఎందుకు బాప్తిసం పొందాలి అంటే, ఇదిగో మార్పు చెందాలి. నీవు నూతన సృష్టిగా మార్చబడటానికే నీవు బాప్తిసం పొందాలి. ఎప్పుడైతే బాప్తిసం పొందిన వాడు పవిత్రుడు, అంటే క్రీస్తును పోలిన వాడు, క్రీస్తుతో షాట్ అయిన వాడు. ఆయన అన్నాడు, నన్ను నమ్మిన వాడు నాకంటే ఎక్కువ సూచక్రియలు
చేస్తాడు అన్నాడు. హల్లెలూయా. అవునండి. అంటే నేనుండు స్థలమునకు మీరును కూడా రావాలి. రే నేను గొప్పని మీరు కింద ఉండండిరా అనటానికి కాదు, ఆయన తనతో సమానులుగా మనల్ని చేసుకోవటానికి తాను చూసినగా ముందు బాప్తిసం పొందాడు. ఆయన నరుడిగా వచ్చాడా? కన్యక గర్భమందు నరుడిగా వచ్చి ఏం చేశాడు? మానవ రీతిగా ఆయన కూడా బాప్తిసం పొంది పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. అదే రీతిగా ఆయన లేచాడు. మనము కూడా తిరిగి మన పాపం అంతా కొడక ఒప్పుకొని, ప్రభువా చాలు, ఇంతటితో గతించిన కాలమే చాలు, ఇంతకాలం నా ఇష్టం వచ్చేది తిరిగా పాపపు ముద్దగా మారా, అందుకోసం వద్దు నాయన, ఇక ఈ నీ నామమున ఈరోజు నేను బాప్తిసం పొందుతున్నానని మనం పొందినాం. అందుకే పొందిన మనకు ఆయన ఏ విధంగా పాతి పెట్టబడి లేచాడో మనము కూడా పాతి పెట్టబడి లేచాం. ఇక రెండవ మరణం ఉంది. ఏది అది చెప్పండి? రెండవ మరణం ఉంది, అగ్నిగుండం ఉంది. దాన్ని రక్షించుకోవటానికి ఇక బాప్తిసం పొందిన మనము పవిత్రులమై, పరిశుద్ధులమై, నీతిమంతులమై, తేజోవాస్తులాగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు వెలుగుతున్న దీపములాగా ఉండాలి, ఆరిపోయే దీపములాగా మనం ఉండకూడదు. ఆయన ఈ లోకానికి వెలుగై వచ్చాడు కనుక మనల్ని కూడా వెలుగ్గా ఉంచడానికి వచ్చాడు, కానీ మనల్ని చీకట్లో ఉంచడానికి ఆయన రాలేదు. కొండ మీద ప్రసంగం చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కింది మాట చూస్తే ఏమన్నాడు తెలుసా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. రెండోది అన్నాడు, మీరు వెలుగై ఉన్నారు. అంటే యేసుక్రీస్తు నేనే వెలుగును రాయ్, మీరు ఎంతసేపు ఉన్న చీకట్లో ఉండాల్సిందే, రాయ్ నేనే పైన ఉండాలి, మీరందరూ నా కాళ్ళ కింద ఉండాలి అనలేదు. ఈ లోకంలో అయితే కనుక అధికారులు, మంత్రులు అడగొచ్చా, ఎవరా నేను అడగొచ్చామనేదే అడగొచ్చా అంటారు. కానీ మన ప్రభు ఎవరో తెలుసా? రాజులకే రారాజు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకు జ్ఞానులైనటువంటి జ్ఞానులు వచ్చారు. ఎవరి దగ్గరికి? హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని చూసాం, మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఏంటి? అదే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన పూజింపవచ్చు. అంటే రాజుగా పుట్టినవాడు ఎక్కడుంటాడు? గమనించండి, రాజుగారి ఇంట్లోనే ఉంటాడు. హల్లెలూయా. రాజుగా పుట్టినవాడు రాజు ఇంట్లో ఉంటాడు కదా. ఇప్పుడు నీ కొడుకు సిద్ధయ్య కొడుకు అనగా సిద్ధయ్య ఇంట్లో పుడతాడు. అయితే రాజు ఎవరు పుట్టాడంట? యూదుల రాజు పుట్టాడు. మరి రాజుపై పుట్టినవాడు రాజు ఇంట్లోనే పుట్టింటాడు. అయ్యా ఎక్కడున్నాడు? అయ్యా మేము ఆయన పూజింప వచ్చి తిమి అన్నారు. అంటే రాజు ఇంట్లో ఉన్నాడని రాజును అడగ వచ్చారు. ఈ వార్త విన్న తర్వాత రాజుకు ఏం పుట్టిందో తెలుసా? కలవరాలు పుట్టాయి, భయం పుట్టింది, గుండెలు దడ తీసుకున్నాయి. ఇది ఎక్కడా? నేనే రాజును కదా. ఏం చూశారు? మేము తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూశాం, ఆ నక్షత్రం మాకు తెలియచేసింది ఈదులకు రాజు పుట్టాడు, రారాజు అంట అన్నాడు. అంటే అప్పటికి ఈ రాజు ఏం చేశాడో తెలుసా? తన తమ్ముడైన ఫిలిప్పుని చంపేశాడు. నా తరువాత ఎవడు రాజు కాకూడదు. ఆ తర్వాత కన్న కొడుకును చంపేశాడు. నా కొడుకు రాజు కాకూడదు, నేనే రాజును, చిరకాలం బతుకుతాను అనుకున్నాడు. నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు అనుకున్నాడు ఈ అక్రమకారుడు. అయితే 2 సంవత్సరాలు అప్పటికి అయితే ఈ జ్ఞానులతో అన్నాడు, కలవరపడి ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళి ఆయనను పూజించి రండి, ఎక్కడ ఉన్నాడో నాకొచ్చి తెలియచెప్పండి, నేను ఆయనను పూజిస్తానంటాడు ఈ నక్క. అయితే ఈ నక్క ఆలోచన వెరిగినటువంటి దేవదూత గాబ్రియేలు దూత వచ్చిన గొల్లలను ఈ దారిన రప్పించి ఈ దారిన వెళ్ళిపోమని పంపించింది. తెలుసా? మీరు ఈ దారిన వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఈ దారిన వెళ్ళకూడదు, ఇటు దారిన వెళ్ళిపోయించే దారి మరలించింది. వారు గొల్లలు విషయాన్ని చెప్పకపోవటం వల్ల ఏం జరిగిందో తెలుసా? రే మంత్రి, మీరు అందరూ వెళ్ళి
ఇదిగో 2 సంవత్సరాలలోపు పిల్లలను చంపేయండి, 2 సంవత్సరాల పిల్లలు చంపేయండి అన్నాడు. ఎందుకంట ఒక్కటి, ఇప్పుడు యేసుక్రీస్తు 400 సంవత్సరాలకు పుట్టాడు. ఎందుకు పుట్టడం జరిగిందంట, ఇదిగో రోమీలు యూదులు అంటే ఓర్చరు, యూదులను ఎంత మాత్రం ఓర్చరు. రోమా సామ్రాజ్యం. ఒకప్పుడు యూదులు ఏం చేశారు తెలుసా, ఒక 3000 మంది తిరగబడ్డారు. రా వీళ్ళు మనల్ని ఏళ్ళు ఏంట్రా, వీళ్ళు మనల్ని వేళ్ళు ఏంటి వద్దు అని చెప్పి తిరుగుబాటు చేస్తే ఈ రోమీ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా, వీళ్ళని చట్ట ప్రకారం చూస్తే సిలువకు వేసి చంపాలా, ఖచ్చితంగా సిలువకే చంపాలా. ఇన్ని వేల మందిని వీరిని సిలువకేసి చంపడానికి కుదరదు కదా. అందుకోసం చిక్కినట్టు ఏ మాను దొరుకుతుందో ఆ మానికి కట్టేసి ఆ మానికే చంపేయండి అని చెప్పి ఈ 3000 మందిని అలా చంపేశాడు రోమీలో. ఎప్పుడైతే ఇలా జరిగిందో, యూదులను అలాగా చంపేశారో, అప్పుడే పరమ తండ్రి జ్ఞాపకం చేసుకొని ఇంకా లేటు చేయకూడదు, నా ప్రజలను రక్షించడానికి, నా ప్రజలను కాపాడుకోవటానికి నా ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాలి అనుకున్నాడు. హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో తెలుసా, నశించిన ప్రతి దానిని వెతికి 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 రక్షించాడు. అవునండి, ఈ పాటలో మనం చూస్తే నేను కూడా దారి తప్పిన వాడినే, దారి తప్పి తిరుగుతున్న గొర్రెనే, నేనేం మంచి గొర్రెనని చెప్పుకోలేదు, దారి తప్పిన గొర్రెనే. కానీ వెతికి వెతికి వచ్చి ప్రత్యక్షమై మాట్లాడి పిలిచిన దేవుడు. హల్లెలూయా. అందుకు ఆయన మనకందరికి ప్రత్యక్షమైన దేవుడు. ఆయన నామమున రుచి చూసి మనం బాప్తిసం పొందిన మనం పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా, ఆయన నామము మన ద్వారా మహిమపరచబడాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో ఒక మాట చూస్తే ఏమందో తెలుసా, చూడండి 5వ అధ్యాయంలోనే ఒక చిత్రమైన మాట అంటాడు. ఏమన్నాడు, 5వ అధ్యాయంలో చూస్తే ఒక మాట కిందకు వచ్చేస్తే ప్రాముఖ్యమైన మాట చూడండి, 3వ వచనంలో చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, ఏ విషయంలో మనం ఎలా ఉండాలంట, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వారు పరలోక, ఎవరిదంట రాజ్యం, ఆత్మ విషయమే దీనులైన వారిదే పరలోక రాజ్యం. ఏట్లాడి కొట్లాడి పోట్లాడి తన్నులాడి పీకులాడి గుంజులాడి ఇలా చేసే వాళ్ళది కాదు. సేవకుడువైన విశ్వాసమైన ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు 25లో మనం అడుగు పెట్టబోతున్నాం. జాగ్రత్త అని చెప్తాంది వాక్యం. జాగ్రత్త, ఇంతకాలం ఇవి ఉన్నాయేమో 25లో అడుగు పెట్టే నీవు నేను ఇక పాతదంతా ఆ పక్కల పాతి పెట్టాలి. అందుకే ఈ కూడిక ద్వారా దాన్ని అంతటిని సనుగుడు సాతానా, కొల్లు సాతానా, అపవిత్ర సాతానా, పాపపు సాతానా, నీచపు సాతానా, ఇక నా దగ్గర నువ్వు ఉండటానికి వీలు లేదు. నా ప్రభు పరిశుద్ధుడు. ఈ సంవత్సరం ఇక 25 నుంచి నేను పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నా తండ్రికి నేను సాక్షిగా ఉండాలి, ఆత్మ విషయమై ఆత్మల కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా నేను ఉండాలి అన్నటువంటి ఒక ఆసక్తి మనలో పుట్టాలి. అందుకే ఎవరైతే ఆత్మ విషయంలో దీనులై ఉంటారో వాళ్ళు మాత్రమే ధన్యులు అంటారు, వాళ్ళు పరలోక రాజ్యం. అందుకోసం మనకు కాస్త దీనత్వం ఉండాలి, కోపం వద్దు, హెచ్చింపు వద్దు, అతిశయం వద్దు. 2025లో కాస్త ఏం చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఎక్కడికి సాంబయ్య దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవాలా, వడ్ల సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి తగ్గించుకోవాలా కాదు,
బైబిల్ చెప్తా ఉంది, నిన్ను నువ్వు తగ్గించుకో. కొలింకాటికి పోయి తగ్గించుకోవడం కాదు, నీ హైటు, నీ విసురు, నీ పొడవు కాదు. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుంటే ప్రభు అంట మనల్ని హెచ్చులో కూర్చోబెడతాడంట. కొందరు అంటారు, ఎవరో హెచ్చులో కూర్చోబెడితే నేను కూడా, నాకు సాయం చేస్తే నేను కూడా అంటుంటారు. మనుషుల సహాయం వ్యర్థం, రాజుల నమ్ముట వ్యర్థం అని చెప్పి బైబిల్ చెప్తా అండి. ఇంతమంది వచ్చి నేను కూడా మందిరం కట్టుకోనా, ఇంతమంది సహాయం చేస్తే నేను కూడా భవనం కట్టుకోనంట. నోరుముయ్యి. ఎవరి సహాయం కావాలి? దేవుడి సహాయం కావాలి. సేవకుడికైనా విశ్వాసికైనా ఎప్పటికీ నరుల మీద, మనిషి మీద ఆశ ఉండకూడదు. ఏమన్నాడు తెలుసా దేవుడు? ఎప్పుడైనా ఏదైనా కొదవ కలిగింటే ఎక్కడ చూడమంటాడండి? ఆకాశం వైపు చూడు. దావీదు మహాభక్తుడు 121వ కీర్తనలో అంటాడు, ఏమన్నాడు తెలుసా? అయ్యా, కొండలా తట్టు నా కన్నులెత్తుచున్నాను, కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? అదిగో, అది కేవలము నీ వలన మాత్రమే నాకు సహాయం వస్తుంది అన్నాడు. అందుకే ప్రతి సహాయం విషయంలో, మన ప్రతి కోరిక నెరవేరే విషయంలో మనం ఆయనకు ఇష్టలుగా ఉండాలి. అంటే మనం పవిత్రతగా ఉంటే మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు, మన ప్రతి కోరికను కూడా నెరవేరుస్తాడు. పౌలు శీలలో దేవునికి ఇష్టమైన జీవితం జీవించారు. కొట్టబడి, దున్నబడి, సరసాల్లో బంధించబడ్డారు. ఏమయ్యారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే ప్రభు ఏం చేశాడు? సరసాల పునాదులతో సహా, చూడండి, ఇలా గోడలు ఉన్నాయా, ఇవన్నీ ఏమైపోయాయి అన్నాడు కదా జకర్యా గ్రంథంలో, నన్ను ముట్టినవాడు నా కన్ను గుడ్డును ముట్టినంత సమానం. అంటే మనం ఏమై ఉండాలి? వాక్యం చెప్పినట్టు ఆయన నామమున నమ్మి బాప్తిసం పొందిన మనం పవిత్రులమై ఉండాలి, పరిశుద్ధులమై ఉండాలి. అప్పుడే నిన్ను కాపాడే బాధ్యత ఆయనకుంటుంది. నేను అనుకున్నా ఈ సంవత్సరంలో నాది అయిపోయిందేమో అనుకున్నా కూడా, కానీ అయిపోనిచ్చే దేవుడు కాదు తెలుసా. ఆయన చిత్తం, ఇంకా ఆయన ప్రణాళిక ఎంతో ఉంది. అందుకోసమే ఈ సంవత్సరంలో రాయబడిన పాట ఏంటంటే, ఆయన చేసిన ఉపకారాలు, మేలుల గురించే ఉంటుంది, కానీ ఎవరో ఏదో ఇలాగా ఆ సినిమా డైలాగులతో పాడేటువంటి పాటలు కాదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు ఎలాగ ఉండే, చరిత్ర ఎలాగ ఉండే, పోషణ ఎలాగ ఉండి, ఎలాగ ఉన్నాడు అన్నదే పాట. అందుకోసం ఎవరైనా పాడుకోవచ్చు, పిల్లలైనా పాడుకోవచ్చు, పెద్దలైనా పాడుకోవచ్చు. ఎందుకో తెలుసా? ఆయన కాపాడిన విధానం. అనుకున్నా, ఎప్పుడైతే నన్ను బరగొడ్డు బగ్గి కొట్టిందో అయిపోయిందిరా అనుకున్న టైంలో, వెనక లారొస్తా ఉండి అయిపోయిందిరా అనుకున్నా. ఇంకా ఇది కొట్టడం నుంచి కొడతా ఆటి వరకు దొమ్మల మీదనే పడి ఏడవబడ్డా, అయిపోయింది అనుకున్నా. వెనక లారొస్తా ఉండి లేదనుకున్నా. అవునండి, భయంకరమైన తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది, దిక్కు తోసుకున్నా, అయిపోయింది అనుకున్నా. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం చేశాడు? తన గాయముల ద్వారా స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. అందుకు శ్రమలు ఎలా తీసుకొచ్చాయి తెలుసా? ఇక ఉన్నత స్థానానికి తీసుకొచ్చాయి. హల్లెలూయా. మనము శ్రమలు వద్దా అంటాం, కింద ఎందుకు పడితే ప్రభువా నువ్వు ఉంటే నన్ను ఎందుకు పడగొట్టావు నేను అనలేదు. నువ్వు ఉంటే ప్రభువా నాకు ఎందుకు వచ్చింది కడుపు నొప్పి అంటే, నిజంగా కడుపు నొప్పి రావటం కూడా దేవుని చిత్తమే, కింద పడడం కూడా దేవుని చిత్తమే, గాయాలు తగలడం కూడా దేవుని చిత్తమే. ఎన్ని శ్రమలు వచ్చి నన్ను పట్టి పీడించాయో, నన్ను పాతాళంలో పాతి పెట్టాలనుకున్నాయో, అంతగా దేవుడు ఏం చేస్తున్నాడు? వాటన్నిటిలో నుంచి తప్పించి విడిపించి ఒక్క మెట్టెక్కిస్తున్నాడు. హల్లెలూయా. నేను తొందరగా ముగిస్తా, ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. చూడండి, ఇక కిందికి వచ్చేస్తే ఒక మాట రాయబడింది. ఏమంటే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం, త్వరగా 10వ అధ్యాయము 19వ వచనం. ఎబ్రీ 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా
నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను. హల్లెలూయా. నిజంగా విచిత్రమైన మాట ఏమంటున్నాడంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించబడిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఈ పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టడానికి అధికారం ఆ ప్రభువే మనకిచ్చాడు. హల్లెలూయా. లేకపోతే పూర్వం యేసుక్రీస్తు రాకమునుపు పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలి, ధూపవేదిక వేయాలి అంటే ఎలా ఉండాలో తెలుసా? ముందు చదివిన వాక్యం ప్రకారం ఆయన మనకి ఏ విధంగా ప్రత్యక్షమై మనల్ని పరిశుద్ధపరచాడో ఆ పరిశుద్ధత కలిగి ఉంటేనే ఇందులో నుంచి నువ్వు తిరిగి బయటకు వస్తావు. నీవు అపవిత్రుడవై యాజక మర్యాద చొప్పున నేను ధూపవేదిక పోతానని పోయావనుకో, పంపించే వాళ్ళు ముందే ఎత్తేస్తారు తెలుసా? తాడు తీసుకొని నీ నడుంకు కట్టి పంపిస్తారు. అంటే నీవు పవిత్రుడవైతే నీ ప్రార్థన ముగించుకొని తిరిగి వస్తావు, నువ్వు అపవిత్రుడవైతే అక్కడ చచ్చిపోతావు ఈ స్థానంలో అని చెప్పి తాడు కట్టి పంపించేవాళ్ళు. వాళ్ళకి ఎలా గుర్తయ్యా అంట, పలానా టైం వరకు ఇంత టైం, నేను 5 నిమిషాలు చెప్తానా ప్రార్థన చేయమని, మీరు అది పాటిస్తున్నారా? పాటిలే. ఇక 5 నిమిషాలు దాటితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తాడు పట్టుకొని గుంజుతారు. అయిపోయిందిరా ఈయన బతుకు, చచ్చిపోయినారా అని చెప్పి. ఇప్పుడు నేనేం చేయాలి? 5 నిమిషాలు దాటిపోయింది, 5 నిమిషాలు ప్రార్థన చేయండి అమ్మా మనసుకి క్లుప్తంగా అంట. మీరేం చేస్తారు? ఎక్కువ పోవడం వల్ల వీళ్ళు మన లోకంలో లేకపోయినారా, వీళ్ళు ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోయినట్టు అనుకుంటాను. నేను కూడా అంతే. అంటే చెప్పేదే ఆ మనసులో పెట్టుకున్నా. ఆనాడు అది కాదు, 5 నిమిషాల టైం ధూపవేదిక నీకు వేయడానికి. ఆ టైం దాటిపోయింది అనుకో, లాగుతారు నీ నడుం కట్టెత్తాడు. కదిలేవా? వస్తున్నాడు, అడిపోయింది, బతికాడు. ఇక కదలకపోయినాడా? చచ్చిపోయినాడు. ఇగ్గక రావాడు అంటే తాడుతో ఇగ్గుకొని పారేయాల్సిందే కానీ వీటికొచ్చి ఎత్తుకపోవడానికి అవకాశం లేదు. అయితే యేసుక్రీస్తు ద్వారా తెర విప్పబడింది, 2కి చినిగింది తెర. ఎప్పుడైతే సిలువలో ప్రాణం పెట్టాడైనా తెర చినిగింది. అందుకే పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి మనకు అధికారం ఇచ్చాడు. అంతేకాదు, ఆ రాజ్యం అనే పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. భూమి మీద నశించడానికి కాదు, మనల్ని ఇక్కడే నలిని చేసి చంపడానికి కాదు. చివరి ఇంకొక మాట చదువుదాం చూడండి, ప్రకటన గ్రంథం 21:2లో ఏమని రాయబడిందో త్వరగా ముగిస్తా. ప్రకటన 21:2 మరియు ఏమంటున్నాడు? నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. హల్లెలూయా. ఎవరి కొరకంట? తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. భర్త కొరకు పెండ్లి కుమార్తె ఎలాగుంటుంది చెప్పండి? భర్త కొరకు పెండ్లి కుమార్తె ఎలా ఉంటుంది? అమ్మా నీ ఇంటికి పెత్తనానికి వస్తున్నారు అంటే ఆ పెళ్లి కూతురు ఎలా ఉంటుంది? అది వరకు మురిగిపోయిన బట్టలతో ఉంటుంది కదండి, సబ్బు పూసుకొని అవి పూసుకొని ఇవి పూసుకొని ఉంటుంది కదండి, ఏదో విధంగా ఉంటుంది. అదే అకస్మాత్తుగా వచ్చి అమ్మాయి నీకు పెత్తనానికి వస్తున్నాడు, పెళ్లి కొడుకు వస్తున్నాడు అంటేనే ఏం చేస్తారు తెలుసా? ఆ ఇంటి వారు కానీ ఆ బిడ్డ కానీ టకటక బట్టలు స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకొని వచ్చి అలంకరించుకొని
అలా నిలబడుతుంది. ఎవరి కోసం? భర్త కోసం. ఎవరి కోసం? పెండ్లి కుమారుడి కోసం. హల్లెలూయా. అందుకే ఆ పెండ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకట్లో రాబోతున్నాడు. మనమే పెండ్లి కుమార్తెలం, మనం పెండ్లి కుమార్తెలం. ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? ఇక 2025లో పెండ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటుందో పెండ్లి కుమారుడి కోసం మనము కూడా ఇక సిద్ధపాటు కలిగి ఉండాలి. 2025లో అడుగు పెట్టింది మొదలుకొని ఇక సిద్ధపాటు. ఎప్పుడు వస్తాడో చెప్పాడు ఆయన ఒక మాట, నేను దొంగ వలె వస్తా. పెండ్లి కుమారుణ్ణే, కానీ నేను దొంగ వలె వస్తా. ఈ లోకంలో పెండ్లి కుమారుడు నేను రేపు మీ ఇంటికి వస్తున్నాను వస్తాడేమో, కానీ మన పెండ్లి కుమారుడు చెప్పకుండా వస్తాడు అన్నాడు మొన్నే. అంటే దొంగ దోసుకోవడానికి వస్తాడు, నేను దోసుకోవడానికి కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు పవిత్రాలవై ఉంటే, నువ్వు కన్యకగా ఉండి నీ కన్యత్వాన్ని కాపాడుకుంటే, నీవు కడగబడిన వ్యక్తివై పరిశుద్ధ జీవితం జీవిస్తే అనుకోని గడియలో నీ దగ్గరకు వచ్చి నిన్ను తీసుకెళ్తా. పక్కన నీ భర్త ఉంటాడు. ఏది నా భార్య? అయ్యా నతానేలో నా భార్య ఎక్కడ పోయింది? అయ్యా మా ఆయన ఎక్కడ పోయాడు అంటే నాకు తెలియదు. అదే రాత్రి నా పక్కన పడుకున్నాడు మా ఆయన, అదే నా భార్య రాత్రి నా పక్కన పడుకుంది, తెల్లవారాలకు చూస్తే నా భార్య లేదయ్యా నతానేలో. ఎందుకు తెలుసా? ఆమె పవిత్రాలైంది. ఆ పెండ్లి కుమారుడు వచ్చాడు, ఈ పెండ్లి కుమార్తె సిద్ధపడింది, అయిపోయింది, ఆయన తీసుకెళ్ళాడు. అందుకే బైబిల్ రాయబడింది, ఇద్దరు మనుషులను అంటారు, ఒకరు ఎత్తబడతారు, పొలములో పని చేస్తూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు దించబడతారు, ఒకరు మిద్దె మీద ఉంటారు, ఒకరు కింద ఉంటారు, ఒకరికి ఎత్తబడతారు, ఒకరు ఎడవబడతారు. అంటే దొంగ వలె వస్తాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకోసం అండి పెండ్లి కుమారుడు వస్తున్నాడు అంటే ఇక పెండ్లి కుమార్తె ఏ విధంగా అలంకరించుకుంటుందో. సరే, పెత్తనానికి వచ్చిన రోజు ఒక రీతిగా ఉంటారు కదా, ఒక రీతిగా ఉంటారు అలంకారం. అయితే పెళ్లి రోజు మాత్రం ఎలా ఉంటారు? ఇంకా ఆభరణాలు వేసుకొని, ఇంకా తెల్ల ముసుగు కూడా వేసుకొని, అబ్బబ్బబ్బబ్బా ఇక వద్దులే అలాగ ఉంటారు. అయితే మనం కూడా కదండి పవిత్రులమై అలంకరించబడిన వారమై, పవిత్రులమై కల్మషం లేని వారమై దొంగ వలె వచ్చి ఆ పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూడాల. ఎవరిలాగా? 5 మంది కన్యకలు ఏ విధంగా తమ కన్యత్వాన్ని కాపాడుకొని ఎదురు చూశారో వాళ్ళు మాత్రమే ఆ రాజ్యానికి అర్హులయ్యారు. వాళ్ళు లోపలికి వెళుతానే తలుపు మూతపడిపోయింది తెలుసా? కానీ వెనక మళ్ళీ 5 మంది కన్యకలే వచ్చారు. వాళ్ళ పేరు ఏం పేరండి? బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని కన్యకలు. వాళ్ళకు తలుపు మూత వేయబడింది. జాగ్రత్త, ఆలోచించుకోకసారి ఆలోచించుకో. తలుపు మూత పడక మునిపే సిద్ధపాటు కలిగి ఉండు. తలుపు తెరిచి ఉన్నాను, తలుపు తెరిచి ఉన్నా. అయితే తెరవబడిన తలుపులో నువ్వు ప్రవేశించడానికే, ఎవరి కోసమే కాదు. నీవు పరిశుద్ధురాలవైతే, పవిత్రుడవైతే లోపలికి వస్తావు. అంటే నా ఆజ్ఞ ఎవడైతే పాటిస్తారో, స్త్రీ అయినా పురుషుడైనా, నా దృష్టికి అందరూ ఒకటే అంటాడు ఆయన, స్త్రీ అయినా పురుషుడైనా ఒకటే. నువ్వు పవిత్రతను కాపాడుకుంటే ఇందులో అడుగు పెడతావు. నీవు అపవిత్రాలవైతే ఏదో నువ్వు తోటలో నుంచి ఏ విధంగా గెంటి వేయబడ్డావో. నేనైతే అప్పుడు గెంటి వేయను అంటాడు. నేను అప్పుడు గెంటి వేయను. ఎప్పుడు గెంటి వేస్తా తెలుసా? తీర్పు దినం ఉంది కదా, సమాధులన్నీ తెరిచే రోజు ఉంది. మీ అబ్బా ఎందరు చచ్చిపోయారో వాళ్ళందరినీ తెరిచే రోజు ఉంది. ఎందుకంటే ఆ రోజు సమాధుల్లో ఉన్న వారిని ప్రభు వచ్చి పిలుస్తాడంట. పిలిచినప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? నువ్వు నేను అనుకుంటాం కదా, కుళ్ళిపోయి ఉంటాం, పాసిపోయి ఉంటాం, ఇంకా ఎక్కడుంది అంటావు. బైబిల్లో రాయబడింది ఒక మాట, వాళ్ళంట ఆ సమాధిలో మేలుకొనే ఉన్నారంట. హల్లెలూయా. అందుకే లాజర్ను మార్తా మరియల సహోదరు దగ్గరికి వెళ్ళాడు. అమ్మ పదంప సమాధి దగ్గరికి అన్నాడు. అయితే అక్కడ పోయిన తర్వాత అమ్మ రాయి తీపి అమ్మ అన్నాడు. అయ్యా కంపు కొడుతుందంట. కంపు కొట్టడం ఏంటమ్మా?
కంపు కొట్టడం ఏంటి? అతడు ఎవరు? నీతిమంతుడు, యథార్థవంతుడు, లాజరు, నన్ను ప్రేమించినవాడు, అతనిలో ఏ పాపం లేదో. ఎట్లా కంపు కొడతాడు? మనిషి ఈ రోజుల్లో బతికుండగానే కంపు జీవితం కొడతా ఉంది, తెలుసా? కానీ లాజరు చచ్చిపోయినాడు, కానీ యేసయ్యకు కంపు జీవితం కనిపించలేదు, తెలుసా? ఈరోజు కంపు జీవితాన్ని మనలో తీసేసుకోవాలి. ఎప్పుడు? ఇప్పుడే, ఈ కుడిక ద్వారా తీసేసుకోవాలి. ఆయన అంటాడు, కంపు కొట్టడం ఏంటి? అతడు పరిశుద్ధుడు, అతడు నీతిమంతుడు. అందరిలాగా కొలిపోలేదమ్మా లాజరు. ముందు రాయి తీసేసే. ఒకవేళ ఆయన తీసేయచ్చు రాయి, రాయే పక్క దొరికిపో అంటే దొరికిపోతుంది. కానీ ఆ పని నువ్వు కూడా చేయాలి. అంటే యేసుక్రీస్తు పనిలో మనం అందరం కూడా పాలిభాగస్థలమై ఉండాలి. హల్లెలూయా. ఆయన చేయలేక కాదు, రాయి పక్కకు దొరికిపోండి, రాయి దొరికిపోతుంది, పోదా. కానీ రాయి తీసేపించిన తర్వాత ఏం చేశాడు తెలుసా? బిగ్గరగా వీరందరూ చూసినట్లు, వినున్నట్లు, గ్రహించినట్లు ఈ మాటలు చెప్పింది తండ్రి. ఏమని చెప్పాడు? పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పేశా. ఎందుకు? వీళ్ళందరూ వినున్నట్లు. అంటే నా నామమున చనిపోయిన వాడు లేస్తాడని నేను ప్రతి చోట ప్రసంగం చేశా. అందు నిమిత్తం ఇప్పుడు నీకు చెబుతున్నా అని చెప్పి చిన్న ప్రార్థన, 5 మాటలు ప్రార్థన చేసి ఏమంటాడు తెలుసా? లాజరు బయటికి రా అన్నాడు. అంటే చిన్నగా పిలిచొచ్చు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకో తెలుసా? గట్టిగా పిలిచాడు, లాజరు బయటకు వచ్చేసాయి అన్నాడు. ఎప్పుడైతే యేసయ్య స్వరం లాజరుకు వినపడిందో, ప్రేతల వస్త్రములు కట్టబడిన వాడై బయటికి నడుచొచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో నీవు కడగబడిన, నీవు పవిత్రుడమై చనిపోతే మనకు కూడా విశ్వసించాలి. ఏం తెలుసా? చచ్చినా నన్ను లేపుతాడు, సావు అంటే భయపడరాదు. చచ్చినా నన్ను లేపుతాడు, సావు అంటే భయపడరాదు. లేచినాడురా, సమాధి గెలచినాడురా, చచ్చిపోయి లేచినాడు, సామి భక్తుల కగపడినాడు. అవును, ఈరోజు నీవు నేను విశ్వసిస్తే చాలు. ఇంతటితో ఈ కాలము, ఈ సమయం నాకొద్దు, అయినా దేవుడు నన్ను బ్రతికించాడు, ఇక మీదట నేను క్రొత్త జీవితం జీవిస్తాను ప్రభువా, నాకు వద్దు అనుకుంటే ఖచ్చితంగా ఆయన దొంగ వల్లే తెల్లవారుజామున రావచ్చు, మధ్యరాత్రి రావచ్చు. చెప్తున్నా, నువ్వు విశ్వసిస్తే, పశ్చాత్తాప పడితే సంవత్సరాల క్రితం రాడు నీ దగ్గరికి. నీ హృదయ త్యాగాన్ని చూసి, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాప పడి అనుకో, అయిపోయా. ఏ టైం వస్తాడో నీ దగ్గరికి, రా బిడ్డ, చాలు, ముగించేసి ఈ యాత్ర నీకొద్దు, ఈ లోకాన్ని నీకొద్దు, నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి ఆయన వెంటనే తన దగ్గరికి తీసుకెళ్ళను కాక. హల్లెలూయా. అందుకోసం చివరి మాట ముగిస్తున్నాను త్వరగా. 2 కొరింథీ 5:17 చూడండి. 2 కొరింథీ 5:17 కాగా 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఏదో నూతన సంవత్సరం వస్తుంది, ఇక పాడుకుందాం, కొత్త చీరలు కట్టుకున్నాం, కొత్త బట్టలు చేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, కొత్త సంవత్సరం. ఇది కాదు. వాక్యం ఏం చెప్తుంది? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడే నూతన సృష్టి. హల్లెలూయా. ఎవరు ఏందండి? క్రీస్తునందు నువ్వు ఉంటే అదే నూతన సృష్టి. అదేనండి. ఇది కొత్త సంవత్సరం వచ్చే కాదు, నువ్వు కొత్తగా, అబ్బా కొత్త ఏడు మొదలు పెట్టెను, రారే 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 గొల్లబోయులారా
అది కాదు, నీవు నేను క్రీస్తులో నిత్యము నిలిచి ఉన్నటయే ఒక సృష్టి. కొత్త సంవత్సరం వచ్చిందిరా. తెల్లవారాలకి ఎంత దూరం పోతుందో తెలియదు. అందుకే వాక్యము ద్వారా చెబుతుంది, నువ్వేమనుకుంటున్నావో, ఎవడైతే క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతది గతించెను, ఇదిగో కొత్త వాయను. హల్లెలూయా, కొత్త వాయను. అంటే ఈ రాత్రి ఈ ప్రసంగము ద్వారా, ఈ వర్తమానముల ద్వారా మనమందరము పాతదంతా పక్కకు తొలగేసి, నిజమే ప్రభువా, లోకంతో ఉంటే కాదు నూతన సృష్టి, ప్రజలతో ఉంటే కాదు నూతన సృష్టి, నీతోనే ఉంటేనే కదా నూతన సంవత్సరం. అందుకునైనా నువ్వు నాకు కావాలి. నా బ్రతుకు దినాలంతా కూడా నీ సాక్షిగా నేను జీవిస్తా. లోకంలో నువ్వు ఉన్నంత వరకు నాకు ఏది అక్కర లేదు. హల్లెలూయా. ఆ తీర్మానం చేసుకోనండి, ఆ నిర్ణయం చేసుకోనండి. చివరి వాక్యం ఒకటి అండి, 2 కొరింథీ 6:2 చూడండి, ముగిస్తున్నాను. ఇంకా 6:2 చదువునైనా. అనుకూల సమయం అందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని అని ఆయనే చెబుతున్నాడు కదా. హల్లెలూయా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం, ఈ దినమే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంతకాలము నువ్వు చేసిన మొర నేను విని నిన్ను బ్రతికించా. ఈ డిసెంబర్ అంటే ఈ 2024 డిసెంబర్ నెలకి 31 తారీఖు వరకు నువ్వు ఒకప్పుడు చేసిన పరిచర్య, ప్రార్థనను బట్టి నిన్ను నేను కనికరించా. నీ ప్రార్థన విని ఈ రోజు వరకు నేను బ్రతికించా. కానీ ఇది ఏం సమయం అంట? మిక్కిలి అనుకూల సమయం. నువ్వు మారు మనసు పొందడానికి, నీ జీవితాన్ని ఇంకా సరి చేసుకోవడానికి, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇది మిక్కిలి సమయం. ఈ సమయం పోతే ఇక మళ్ళీ మనకు ఇటువంటి తరుణం రాదు. అందుకే సరి చేసుకున్నాం, చక్కపరుచుకున్నాం. వద్దు ప్రభువా, ఇక నూతన సంవత్సరంలో బ్రతుకుతే నీతోనే బ్రతకాలి, చస్తే నీలోనే చావాలి. ఈ తీర్మానం కలిగి జీవితాం. ఎందుకంటే 2025లో ఇటువంటి మళ్ళీ డిసెంబర్ 31 వచ్చేసరికి మన చరిత్ర ఎలాగ ఉండాలి తెలుసా? మునుపటి కంటే 2024 కంటే 25 ఎలాగ ఉండాలి చెప్పండి? చిగురించి, పుష్పించి, ఫలించి, అభివృద్ధి పొంది, శాఖలు పారుకోవాలి. అవును, అలాగా విశ్వసిద్దాం. రక్షించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదుకునే దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు. అనుకూల సమయం అందు ఖచ్చితంగా మన మొర విన్నాడు, మనల్ని కాపాడాడు. కానీ ఈ వాక్యంతో కూడా మీరు సరి చేసుకోనండి. ఇక నేను మిమ్మల్ని మీదటికి అభివృద్ధిలోకి తెస్తాను, అంతేకాదు నా రాజ్యానికి మిమ్మల్ని చేర్చుకుంటా. నేను పరిశుద్ధుడను. మీరు ఎప్పుడైతే పరిశుద్ధులు అవుతారో అప్పుడే నేను మీ దగ్గరికి వచ్చి తీసుకుపోతా. ఏ జమున వస్తానో దొంగ వలే నేను వస్తా. నేనైతే చెప్పి రాను. ఎవరైనా మీకు ఫోన్ చేసి వస్తారేమో కానీ నేనైతే చెప్పి రాను అంటాడు ఆయన. అందుకు ఆయన వచ్చి వేళకు ఇక 2025లో ఖచ్చితంగా మనం అలా నూతన సృష్టిని, నూతన వస్త్రాన్ని ధరించుకొని ప్రభుకు సాక్షిగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.